వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. విజయవాడ కేసరపల్లిలో జరుగుతున్న భారీ బహిరంగ హైందవ శంఖారావం భారీ బహిరంగ సభకు జగంపేట, రాజానగరం నియోజకవర్గాల నుంచి వెడుతున్న బస్సులను కొంతమూరు 4వ బ్రిడ్జ్ వద్ద జెండా ఊపి ప్రారంభించిన విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు. ఈ కార్యక్రమంలో గోకవరం బీజేపీ అధ్యక్షులు ఇనకోటి బాపన దొర, వరసాల ప్రసాద్, తామర్ల రాంబాబు, జగన్నాథ శర్మ తదితరులు పాల్గొన్నారు. అన్ని బస్సులు నిండిపోయి పొద్దున్నే 7 గంటలకి చాలా బస్సులు బయలుదేరిపోయినాయి. ఇప్పుడు మన వెనకాల బస్సులని వరుసగా నిలబడ్డే బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాయి. మేము అన్నిటికన్నా చాలా మేము సాధించిన ఘన విజయం ఏంటంటే 2 సంవత్సరాలుగా రామసేన చేస్తున్న కార్యక్రమాలు చూసిన తర్వాత విశ్వ హిందూ పరిషత్ యొక్క అధిష్టానం మమ్మల్ని గుర్తించడం, మాకు ఈ గురుతరమైన బాధ్యత అప్పగించడం చాలా గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం. వారికి మేము మా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క సమావేశానికి మేమందరూ వెళ్ళడం కారణం ఏంటంటే భారతదేశంలో ఎక్కడ చూసినా హిందువుల మీద జరుగుతున్న దాడుల మీద చాలా ఆవేదనతో ప్రతి హిందువు కూడా రగిలిపోతూ ఉన్నాడు. మాధ్యమాల్లో ఇది చాలా దారుణంగా ఉంది. ఇది చాలా శుభపరిణామం. భారతదేశం అంతా కూడా ఇక్కడ విజయవాడలో కేసరపల్లి ఏం జరగబోతుందని చెప్పిన దాని మీద ఫోకస్ పెడుతూ అత్యంత ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటువంటిది ఎప్పుడూ జరగలేదు. ఇది చారిత్రాత్మకంగా. అలాగే విశ్వ హిందూ పరిషత్ వారు కూడా మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే దాదాపుగా 60-70% జనాలు తూర్పుగోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా నుంచి చాలా ఉధృతంగా పెడుతున్నారని చెప్పిన విషయాన్ని మాకు సమాచారంలో తెలిసింది. విషయం ఏంటంటే ఇందులో కూలంకషంగా చర్చించే విషయం ఏంటంటే యూనిఫామిటీ సివిల్ కోడ్. ఇది భారతదేశం అంతా ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది. మనకు ఆ యూనిఫామిటీ సివిల్ కోడ్ వస్తేనే కానీ మన హిందువుల యొక్క మన గౌరవం కానీ ఆత్మాభిమానం కానీ ఇవన్నీ కూడా సమస్యగా పరిష్కారంగా రాదు. ఈ యూనిఫామిటీ సివిల్ కోడ్లో చాలా విషయాలు ఉన్నాయి. ఒక చిన్న స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది తప్పనిసరిగా ప్రతి మీడియా వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఒక స్కూల్లో రెండు సైకిళ్ళు ఒక క్రిస్టియన్ బాయ్కి, ముస్లిం బాయ్కి మైనారిటీ పేరు మీద ఇవ్వడం జరిగితే అక్కడ ఉన్న హిందూ కుర్రవాడు నేను ముస్లింగా మారిపోతాను, క్రిస్టియన్గా మారిపోతాను, హిందువులకి ఇంత దారుణం జరుగుతుంది, నేను ఎందుకు ఈ కులం ఈ జాతిలో ఉండాలి, ఎందుకు ఈ మతంలో ఉండాలని చెప్పి అడిగే దౌర్భాగ్యమైన విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలి. అంటే ఇది చిన్నపల్లెవాడి దగ్గర నుంచి, మధ్యవస్తుల నుంచి, ముసలివాడి దగ్గర నుంచి, స్త్రీల దగ్గర నుంచి, అలాగే తీర్థయాత్రలు చేసేవాళ్ళ దగ్గర నుంచి అన్నింటిలో కూడా అసమానతలే. అలాగే కరెంటు ఛార్జీలు విధించడంలో కూడా ప్రతి చోట కూడా మన హిందువుల మీద జరుగుతున్న అజమాయిషులు చాలా దారుణంగా ఉన్నాయి. దీని మీద యూసీసీ రావాలి. చాలా విషయాల్లో కూడా మనకు మార్పులు జరగాలి. రెండో విషయం ఏంటంటే మన దాదాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన విషయం ఏంటంటే చాలా మంది దళితులు, మైనారిటీలు అంబేద్కర్ గారు చాలా గౌరవిస్తారు. ఆయన చెప్పిన విషయాన్ని చెప్తున్నాను తప్ప నా అభిప్రాయం కాదు. మత మార్పిడి అనేది దేశ భద్రతకి ముప్పు అని చెప్పాను, చాలా క్లియర్గా చెప్పారు. ఇది అందరూ కూడా దళితులు, మైనారిటీలు కూడా దీన్ని తీవ్రంగా దీని మీద ఆలోచించి అసలు మనకు మతం అంటే ఏంటి? మతం అనేది దేవుడు కాదయ్యా, మతం అనేది జీవన విధానం. నేను యేసు ప్రభువునైనా, అల్లాహనైనా, రాముడినైనా మనం భగవంతుడిగా గుర్తిస్తాం, చేతులెత్తి నమస్కరిస్తాం, భక్తితో పూజిస్తాం. కానీ మతం అనేది జీవన విధానం. దాన్ని దేవుడిగా మార్చేస్తున్నారు. అదే బాధ. దానివల్ల దేశ భద్రతకి, దేశంలో ఉండే ప్రజలు నివసించడానికి, క్షేమకరంగా నివసించడానికి చాలా విఘాతాలు కలుగుతున్నాయి. ఒక్క నిమిషం 3వ పాయింట్ కూడా చెప్పి 3-4 పెట్టి చెప్పి నేను చెప్తాను. 3వ పాయింట్ ఏంటంటే మన దేవాలయాల మీద ప్రభుత్వం యొక్క అజమాయిషీ ఇది సంపూర్ణంగా నిషేధించాలి. మన దేవాలయాలు హిందువులే సంరక్షించుకోవాలి. అక్కడికి అన్యమతస్థులు రాకూడదు. ఎందుకంటే అన్యమతస్థులు అందరూ మంచివాళ్ళు ఉంటారు, కానీ దుర్మార్గుడు ఎవడైనా ఉంటే వాడు చేసే విధ్వంసం మామూలుగా ఉండట్లేదు. పోయిన ప్రభుత్వం కూడా 254 దేవాలయాల మీద దాడి జరిగితే ఒక్క ఎఫ్ఐఆర్ కూడా చేస్తే ఒక్క దాని మీద కూడా యాక్షన్ తీసుకోలేదు. దీన్ని ఏమనాలి? మన హిందువులందరూ చాలా గట్టిగా ఆలోచించాలి. 4వది మన దేవాలయాలకు సంబంధించి ఆక్రమణ. ఎక్కడ చూసినా మన దేవాలయాల భూములు ఆక్రమించడం, మన దేవాలయాల మీద ఇంకో అన్యమతస్థులకు సంబంధించి కట్టడం, ఇదంతా దుర్మార్గకరమైన విషయం. దీని మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలా. కఠినమైన రాజ్యాంగం రావాలి. హిందువుల యొక్క రక్షణ కోసం భారతదేశంలో ఈ దేశాన్ని హిందూ దేశంగా కూడా అన్యమత దేశం కింద మార్చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని ప్రభుత్వాలు, న్యాయస్థానాలు గుర్తించాలి. నేను దీని మీద చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయబోతున్నాను. నేను భారతీయ జనతా పార్టీ జాయిన్ అయిన విధానం ఏదైతే ఉందో ఆ విధానం భారతదేశం అంతా కూడా ఒక రకమైన ప్రకంపన వచ్చింది. ఎందుకంటే కంబాల శ్రీనివాసరావు అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతూ ఒక్క 4 గంటల ప్రోగ్రాం కోసం 15,000 మంది జన సమీకరణ ఎలా చేయగలిగాడని చెప్పి పెద్ద చర్చ జరుగుతుంది. ఇది భారతీయ జనతా పార్టీ ఎక్కడికి వెళ్ళినా కానీ అందరూ నన్ను ఆలింగనం చేసుకుని, సార్ మీరు ఎలా సాధించారు, ఇది మేము నాళ్ళ నుంచి మేము అంతా స్తబ్దతగా ఉన్నాం,
మీరు చేసిన ఏదైతే 25వ తారీఖున జాయిన్ అయ్యారో చూస్తే మాకు అందరికీ కూడా ఒక పులకింత కింద ఉంది. మా అందరిలో నూతన ఉత్సాహం ఉంది. చెప్పిన ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకుడు చెప్పడం నాకు చాలా ఉత్సాహాన్ని కలిగించింది. సో ఈ విధంగా మనం ఏంటంటే ఈ హైందవ శంకారావానికి మనం వెళుతూ మన హిందువులను సంఘటితం చేసుకుంటూ భారతదేశం యొక్క విశిష్టతని, భారతదేశం యొక్క సంస్కృతి, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మనం అందరికీ కూడా ప్రపంచ దేశాలకు తెలియజేసే కార్యక్రమం ఇది ఉన్నది. అందువల్ల మీ మీడియాలందరికీ, మీ మీడియా ప్రముఖులందరికీ, మీడియా యాజమాన్యానికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం చాలా ఉత్సాహంగా వెళ్దాం. మనకు సమయాతీతం అయిపోతుంది. మనం అందరూ కూడా ఉత్సాహంగా వెళ్దాం. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై